भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारत ఎనికి రండి. మోడీ గారి పరిపాలన మొదలై 12 సంవత్సరాలైన సందర్భంగా ఏదైతే నరేంద్ర మోదీ గారు అధికారంలోకి రాకముందు ఏ విధంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, అందులోనూ మన కడప జిల్లా కూడా కావచ్చు, ఏదైనా 2014 ముందు 2014 తర్వాత అనే విధంగా ప్రపంచం నలుమూలలా ఏ ఒక్క భారతీయుడు ఉన్నా కూడా గర్వించదగ్గంగా భారతదేశము, అందులోనూ మౌలిక సదుపాయాల విషయంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, అభివృద్ధి పథంలో కావచ్చు, ఏదైనా సరే సంక్షేమ పథకాలలో కావచ్చు, అన్ని రంగాలలో 100% అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. నేను నరేంద్ర మోదీ గారు ఏదైతే అధికారం చేపట్టిన తర్వాత భారత రక్షణ రంగం, ఆనాడు మనం 2014 ముందు ఏదైతే 60 సంవత్సరాల పైన కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిందో రక్షణ రంగంకు సంబంధించినటువంటి పరికరాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. కానీ నేడు ఇతర 60 దేశాలకు పైగా మనము ఆయుధాలు సప్లై చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే సైనికులకు వాళ్ళ దుస్తుల విషయంలో కావచ్చు, వాళ్ళు ఉపయోగించే గన్నుల విషయంలో కావచ్చు, లేకుండా అంటే సూపర్ జెట్ విమానాలు కావచ్చు, ఏదైనా సరే స్వాభిమానంతో స్వశక్తితో భారతదేశంలోనే వాటిని తయారు చేసుకొని ఇతర దేశాలకు సప్లై చేస్తున్నాం. రోడ్ల పరంగా అయితే ఏదైతే రాష్ట్రంలో దాదాపుగా 1000-1200 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు దాదాపుగా 4000 కిలోమీటర్లకు పైగా మనము రవాణా వ్యవస్థలో నేషనల్ హైవేస్ నిర్మించడం జరిగింది. అందులోనూ గ్రీన్ఫీల్డ్ హైవేస్ మళ్ళా ఎక్కువగా నిర్మాణం జరుగుతోంది. ఏదైతే 2014 ముందు విమానాశ్రయాలు కేవలం 170 వరకు ఉంటే ఇప్పుడు దాదాపుగా 160 పైగా విమానాశ్రయాలు నిర్మించడం జరిగింది. ఏదైనా తీసుకోవచ్చు. మనము విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చి అందులోనూ బాలికలకు కేజీబీవీలు నిర్మించి చాలా వరకు సీట్లు పెంచడం జరిగింది. ఎయిమ్స్లు నిర్మించి ప్రతి రాష్ట్రంలో దాదాపుగా 10 నుంచి 12 వరకు అన్ని రాష్ట్రాలలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అయితే పోలవరానికి కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి కావచ్చు, నిర్మాణ రంగంలో పారిశ్రామిక రంగంలో మన కొప్పర్తికి కావచ్చు, ఓర్వకల్లుకు కావచ్చు, అనేకమైనటువంటి నిధులు మనకు వరదలా పొంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగ్విజయంగా అభివృద్ధి బాటలో నడిపించే దానికి కృషి చేస్తున్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ విజయం. అందులోనూ 12 సంవత్సరాలైన సందర్భంగా ఏదైతే ప్రజలు నరేంద్ర మోదీ గారు అభివృద్ధి చేస్తున్నారో సంక్షేమ పథకాలు కావచ్చు, విద్యారంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, పరిశ్రమ కావచ్చు, ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలనే విధంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ప్రజలు ఎక్కువగా తిరగాడుతున్నారో బస్టాండ్లు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ని ఏర్పాటు చేసేసి నలుగురు ప్రజలు వీటిని ఖచ్చితంగా వీక్షించి ఖచ్చితంగా వారు నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి విజయ పరంపరను చూడాలని కోరుకుంటూ భారత్ మాతాకి జై.